కాళేశ్వరం ఏడాది నుంచి ఏం జరుగుతుందండి? ఏం జరగని బూతుల చుట్టూ చెప్పారు కదా రాజకీయం అంతా. ఏం జరగలే కదా. కాళేశ్వరం ఏం జరిగింది? విచారణ అన్నారు, ఏడాది అయిపోయా, ఏం తేల్చలేరు. ఆడ మొత్తం వాళ్ళు విచారణ ఎన్ఎస్డి ఇచ్చినాడ గ్రౌటింగ్ అయిపోయింది, దానికి సంబంధించింది ఏది లేదు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నది అనేది క్రమంగా వస్తున్నటువంటిది. ఇంతవరకు విచారణలో వస్తున్నాయి, అవే ఉన్నాయి. ఒకసారి సీఎంఏ మాట్లాడు, కాళేశ్వరం మీద యాక్షన్ తీసుకుంటే మొత్తం డిపార్ట్మెంట్నే రద్దు చేయాల్సి వస్తుంది అనేది. అక్కడ ఏం లేదని తెలిసిపోతూనే ఉన్నది కదా. మీరు ఉంటే ఇన్నాళ్ళు పట్టదు కదా. మరి ఇప్పుడు ఒకవేళ కూలిపోయింది అది కూడా అవ్వదు. ఒకవేళ ఉంటే ఎన్ని లక్షల, దాదాపు 12-15 లక్షల క్యూసెక్ల వాటర్ మన వానాకాలంలో ఒకేసారి పోయింది. కూలిపోయిందా మరి? ఒకవేళ ఎందుకు కోల్పోతే ఎందుకు కూలిపోయింది ఏంది అని ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయిందా లేదంటే అవినీతి జరిగిందా, ఈ రెండు అంశాలు పక్కన అసలు అవసరమే లేదు, కాళేశ్వరంతో ఉపయోగమే లేదు అంటుంది కదా కాంగ్రెస్. అసలు ఉపయోగమే లేదు, అది వత్తిబుల్లే కాదంటుంది కదా. వాస్తవమా? ఒక్క నిమిషం. ఉపయోగమే లేకపోతే ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు ఎట్లా హైదరాబాద్ తరలిస్తున్నారు? కొండపోచమ్మ నుంచి నీళ్ళు ఎట్లా వదులుతున్నారు? రాజరాజేశ్వర నుంచి రంగనాయక సాగర్ నీళ్ళు ఎట్లా కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, అవి బ్యారేజీలు. కాళేశ్వరం దగ్గర కట్టింది ఒక బ్యారేజీ, అది 3,500 కోట్ల రూపాయలు. కాళేశ్వరం అంటే అక్కడి నుంచి మొదలు పెడితే, ఆ కాళేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే హైదరాబాద్ కు నీళ్లు వచ్చేంత వరకు కాళేశ్వరమే. అది వదిలిపెట్టి కాళేశ్వరం 3,500 కోట్లది 2 పిల్లర్లు కుంగినటువంటి దాని మీద పెట్టారు. అది కూడా ఏడాది ఏం చేయలేదు అనేటువంటి అంశం. ఇప్పుడు మల్లన్న సాగర్ ఎక్కడ ఉందండి? కాళేశ్వరంలో పార్టే కదా. మరి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు హైదరాబాద్ కి ఎట్లా వస్తున్నాయి? అదొకటే క్లియర్ గా. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ లేనిది మల్లన్న సాగర్ కు నీళ్లు వస్తాయా? ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం మీన్స్ మొత్తం అవన్నీ కలిపి కాళేశ్వరం అంటారు. ఒక కాళేశ్వరం దగ్గర కట్టిన దానికి 1,00,000 కోట్ల రూపాయలు కాదు. కాళేశ్వరం దగ్గర కట్టిన బ్యారేజీ కుంగినటువంటి 2 పిల్లర్లు అటువంటి అంశం, అది కేవలం 3,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది. అందులో 3-4 పిల్లర్లు కుంగినటువంటి అంశం. ఆడ దాన్ని రిపేర్ చేయడానికి వీళ్ళే రిపేర్ చేయడం ఆపేసారు. ఫస్ట్ ఏం చెప్పారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి పోయే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఇంజనీర్లతో డైరెక్ట్ వెళ్ళారు. కాళేశ్వరం కుంగినటువంటి ప్లేస్ వచ్చిన కొత్తలే పోయి మేము గ్రౌండింగ్ చేస్తాము, దీన్ని మొత్తం డైమండ్ కట్ చేసేసి 4 పిల్లర్లు కొత్త కడతాము అని అక్కడ అనౌన్స్ చేశారు. చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మారిపోయింది రాజకీయం. ఆడ కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిపేర్ చేయడానికి అన్ని పిలిచి, బాంబే నుంచి టెక్నికల్ టీమ్ కూడా పిలిచి డైమండ్ కట్ చేస్తామని అనౌన్స్ చేశారు. లైవ్ లో, అదంతా లైవ్ లో రికార్డు ఉన్నది. డైమండ్ కట్ చేసేసి కొత్త పిల్లర్లు వేస్తామని చేశారు. కానీ ఏడాది నుంచి ఏం చేయలేకపోతున్నారు. మళ్ళీ 12,000 క్యూసెక్ల వాటర్ పోయినా దానికి ఏం కాదు. కుంగిన పిల్లలు కూడా అట్నే ఉన్నాయి. వీళ్ళు ఏం తేల్చలేకపోతున్నారు. ప్లస్ మళ్ళీ మొత్తం కాళేశ్వరం ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి తీసుకుంటే, మీ ఉద్దేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు ఉపయోగపడుతుంది, హైదరాబాద్ కు నీళ్లు వస్తున్నాయి అన్నారు. జరిగింది కదా. సాక్షి ఒక 10 ఏళ్ల కాలంలో ఒక్క నిమిషం రమేష్ గారు వస్తా, మీ దగ్గరికి వస్తా. కాళేశ్వరం గురించి ఏమనండి, కాళేశ్వరం గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం రమేష్ గారు మీరు నర్రా విజయ్ గారు చెప్పింది విని అలాగే బిఆర్ఎస్ విజయ్ గారు చెప్పింది విని ఆ తర్వాత ఇద్దరికి కలిపి మీరు ఆన్సర్ ఇద్దరుగా. ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు ఎట్లా వస్తున్నాయి? అది ప్రణాళిక వేసిరు కదా. మల్లన్న సాగర్ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి అది చెప్పండి. ఓకే బిఆర్ఎస్ విజయ్ గారు అసలు కాళేశ్వరం వల్ల ఉపయోగమే లేదు, కాళేశ్వరం వల్ల ఉపయోగమే లేదు అంటున్నారు. ఏం చెప్తారు? ఒక్క నిమిషం నర్రా విజయ్ గారు ఒక్క నిమిషం, రమేష్ గారు ఒక్క నిమిషం. ఇద్దరు ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు కలిపి ఆన్సర్ చెప్తారు కానీ ప్లీజ్. బిఆర్ఎస్ విజయ్ గారు కంటిన్యూ. 2024 తర్వాత 2014 నుంచి 2024 వరకు తెలంగాణలో మొత్తం భారతదేశంకే ఈరోజు ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయికి ప్యాడ్ లో వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి దీర్ఘకాలిక ప్రాజెక్టుల వల్ల, కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్లే కదా వచ్చింది. కాళేశ్వరంలో ఈ రోజు 40 లక్షల ఎకరాలకు ఈరోజు నీళ్లు ఇస్తుంది. ఈరోజు 1,63 హెక్టార్ల ఈ రోజు వరి పంట పండిందంటే కారణం ఎందుకోసం పండిందండి? అలా దేనికోసం పండింది? అలా కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయింది కాబట్టి కదా. ఏదో ఒక రెండు పియర్లు కుంగినటువంటి ఒక ఉద్దేశంతో
దాని ప్రపంచ రాజకీయంలో ఏదో తప్పు జరిగింది, ఈ ప్రభుత్వంలో జరిగింది, గతంలో ఎప్పుడు జరగలేదు అనేటువంటి పద్ధతిలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు. సంవత్సరం పూర్తయింది, రేపటికి పూర్తవుతుంది, ఎల్లుండికి సంవత్సరం అయింది ఆయన అధికారం చేపట్టి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో పట్టున ఒక 10 ప్రాజెక్టుల పేర్లు చెప్పండి మేము ప్రారంభించి ఇంత దూరం తీసుకొచ్చామని చెప్పేసి చెప్పేటువంటి ధైర్యము ఈ ప్రభుత్వానికి ఉన్నదా? ఏ రకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలని ఈ ప్రభుత్వం పాటించడం లేదు. వీటిని డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం ఏదో జరిగింది, కాళేశ్వరంలో ఏదో జరిగింది, అవినీతి జరిగింది, అది మొత్తం ప్రాజెక్ట్ కాస్టే 80,000 కోట్లు అని చెప్పేసి కాలు చెప్తా ఉంది. వీళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కనీసం ప్రభుత్వం లెక్కుంటే కదా, ప్రభుత్వం బయట కదా, ఎందుకు ఈ తత్సరం చేస్తా ఉంది? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకొస్తున్నారు? ఎంక్వైరీ చేస్తా ఉంది. ఇంకా ఏం ఎంక్వైరీ చేసేది మీరు? ఎంక్వైరీ చేసేది ఏం జరిగింది చేసేదేంటి? ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా ఒక ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు కంటిన్యూస్ గా మీరు దాన్ని సవరించుకునేటువంటి అవకాశం మీకు ఉంది. ఎన్టీఎస్ఏ వాళ్ళు ఇచ్చారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి దాన్ని ఆ 2 PROని పూర్తి చేస్తే అయిపోతుందని చెప్పారు. ఎందుకు మీరు చేయడం లేదు? మీరు ఎందుకు ఈ ప్రభుత్వం ఈ రకంగా కన్సిస్టెంట్ చేస్తా ఉంది అంటే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, మా పార్టీ నాయకుడిని బదనాం చేసి మీకు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఎందుకు ఇస్తారు కదా? కేసీఆర్ గారు పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలమూరు జిల్లా, మా పాలమూరు నుంచి ముఖ్యమంత్రి అయితే ఏదో వరకు పెడుతుందని మేము ఎంతో సంతోషించాము. కానీ ఈరోజు కేసీఆర్ గారు రైతు బాంధవుడు, దార్శనికుడు, ఈరోజు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి 10% పనులు ఈరోజు పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వాల తర్వాత ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రభుత్వం ఈజ్ పర్మనెంట్, పార్టీలు టెంపరీ కావచ్చు, కానీ ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని 10% పూర్తయితే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయి పాలమూరు సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి ఉన్నది కదా. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు మీద ఈరోజు